హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాప్రవిందు. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లల కోసం ఒక హోమ్ రెమెడీ తెలుసుకుందామండి. అది దేనికోసం అంటే జలుబు, దగ్గు, జ్వరం, అజీర్తి వంటి వాటి వల్ల పిల్లలు బాధపడుతుంటే ఈ హోమ్ రెమెడీని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే నేను ఫాలో అయ్యి నాకు వర్కౌట్ అయిన తర్వాతే మీతో నేను షేర్ చేస్తున్నాను. సో మీరు నమ్మకంగా ట్రై చేయొచ్చు. అది నేను 3 మెథడ్స్లో చూపించాను. అంటే పిల్లలు ఏది ఇష్టపడతారో అది మీరు ఫాలో కావచ్చు. ఈ చెట్లన్నీ చూస్తున్నారు కదండి, ఇది మా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్. ఇక్కడ వర్షం డైలీ పడుతూనే ఉంటుంది. మేము మ్యాంగ్లూర్లో ఉంటాము. ఇప్పుడు ప్రెజెంట్ డైలీ పడుతూనే ఉంది. సో దానివల్ల చెట్లు మాత్రం బాగా పెరిగాయి. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకులతో వీళ్ళు చాలా రెసిపీస్ చేసుకుంటారండి. ఈ రెసిపీస్ అన్నవి ఇక్కడ చాలా ఫేమస్. అలాగే ఇంకా రెమెడీలోకి వెళ్ళినట్లయితే రెమెడీ కోసం నేను వామాకు చెట్టు అలాగే తమలపాకు చెట్టు యూస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర వామాకు చెట్టు, తమలపాకు చెట్టు ఖచ్చితంగా ఉంటుందండి. నాకు వీళ్ళు చెప్పిన రెమెడీయే అండి ఇది. వీళ్ళు చెప్పిన తర్వాత నేను ట్రై చేశాను. నేను ట్రై చేయబట్టి కూడా చాలా మంత్స్ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మెడిసిన్స్ అనేవి లేకుండా హోమ్ రెమెడీస్తోనే మీ పిల్లలకి మీరు క్యూర్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి వామాకు చెట్టు. ఈ ఆకులు చాలా మందంగా ఉంటాయి. ఈ ఆకులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మనం ప్రెస్ చేసిన వెంటనే వాటర్ అనేది వస్తుంది. ఇక ఫస్ట్ ప్రాసెస్కి వెళ్ళినట్లయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా లైట్గా, మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా వేడెక్కిన తర్వాత దాని మీద వామాకు పెట్టుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు మనం అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఒక్క లీఫ్ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే మా బాబుకి నేను ఈ విధంగా 9 months 10 months ఉన్నప్పుడు ట్రై చేశాను. ఇప్పుడు ఈ విధంగా కాదండి, డైరెక్ట్గా యూస్ చేసేస్తున్నాను. సో 9 months కానీ 10 months అక్కడి నుంచి మీరు ఈ రెమెడీని యూస్ చేయొచ్చు. 8 months లేదా 9 months పిల్లలు డైరెక్ట్గా కొద్దిగా కారంగా ఉన్నట్టు ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, అంత ఉండదు. అలాగే ప్రెస్ చేస్తూనే మనకి ఈజీగా వాటర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత 10 months బేబీకి అయితే లేదా 10, 11, 12 months బేబీస్కి అయితే ఒక హాఫ్ స్పూన్ అండి, హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు. కొద్దిగా తక్కువ ఇచ్చినా పర్లేదు. లేదా చిన్న లీవ్స్ అయితే 3, పెద్దవి అయితే 2, ఈ విధంగా మీరు చేసుకొని వాటి రసంని మీరు పిల్లలకి తాపించవచ్చు. ఇది మెయిన్గా ప్రికాషన్గా వాడండి, చాలా బెటర్గా ఉంటుంది. క్యూర్ కన్నా ప్రివెన్షన్ బెటర్ కదా. సో ఇక సెకండ్ మెథడ్కి వెళ్ళినట్లయితే నేను 4 వామాకు తీసుకున్నాను, 1 తమలపాకు తీసుకున్నాను. ఇది కారం తమలపాకు అండి. 10 months బేబీ కానీ 11 months చిన్న పిల్లలు అయితే బిలో 1 year అనేది ఇది తాగలేరు, చాలా ఘాటుగా ఉంటుంది. సో అబవ్ 1 year అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఇట్లా 4 leaves వామాకు తీసుకొని 1 తమలపాకు తీసుకొని మనం దంచుకొని ఆ రసంని వడబోసుకున్న రసంని మనం పిల్లలకి తాపించవచ్చు. ఇది సెకండ్ మెథడ్. ఇక థర్డ్ మెథడ్ ఏంటంటే ఇందులోనే 1 ఇంచుమైన ఆనియన్, కొద్దిగా ఒక రెబ్బ వెల్లుల్లి వేసి దంచుకొని దాన్ని వడపోసుకొని పిల్లలకి తాపించవచ్చు. ఇది 1.5 year పిల్లలకైతే ట్రై చేయొచ్చు. కానీ ఘాటుగా ఉంటుంది కదా, కొంతమంది పిల్లలు తాగరు, ఆ ఫ్లేవర్ కూడా నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చిందంటే ఇంకా చాలా బెటర్ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది అది. సో ఈ 3 మెథడ్స్ అన్నది మీ పిల్లలకి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మెయిన్గా వామాకు అన్నది అజీర్తికి చాలా బాగా పనిచేస్తుందండి. జలుబు అనేది స్టార్టింగ్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది కదా, అంటే తుమ్ములు రావడం, కొద్దిగా అనీజీగా ఉండడం అలా అనిపించినప్పుడు ఇది తాపండి. నెక్స్ట్ డే కాదు,
చాలా బెటర్, మీకే తెలుస్తుంది. సో ప్రికాషన్గా మెయిన్గా యూజ్ చేయండి ఈ హోమ్ రెమెడీని. ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది ఎలా వాడాలంటే మార్నింగ్ పడగడుపున తాగినట్లయితే రిజల్ట్స్ అన్నవి చాలా బాగుంటాయి. ఒకవేళ ఆల్రెడీ మాకు జలుబు, దగ్గు, జ్వరం అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్లయితే 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తీసుకుంటే రిజల్ట్స్ అన్నవి బాగా ఉంటాయి. లేదు మామూలుగా జనరల్గా తీసుకోవాలి అన్నప్పుడైతే మార్నింగ్ పడగడుపున తీసుకున్నట్లయితే, అదే పిల్లలకి తాపినట్లయితే రిజల్ట్స్ అన్నవి చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.